హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఫస్ట్ మనము ఈ వీడియోలో ఒక 10 క్వెషన్స్ అండి. మొత్తం 2025లో రైల్వే నుంచి, ఆర్ఆర్‌బీ నుంచి ఎన్ని ఎగ్జామ్స్ అయితే జరిగాయో, ఏఎల్‌పీ గావచ్చు, టెక్నీషియన్ గావచ్చు, ఎన్టీపీసీ గావచ్చు, ఎన్టీపీసీ సీబీటీ2 గావచ్చు, లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 1 గావచ్చు, జేఈ గావచ్చు, ఎన్ని జరిగాయో, మొన్న జరిగిన రీసెంట్‌గా జరుగుతున్న గ్రూప్ డి క్వెషన్స్ కొన్ని మన స్టూడెంట్స్ చెప్పినయి గావచ్చు, వీటన్నిటి ఆధారంగా జస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాను జీకేలో. నోబెల్ బహుమతులు అనేది. నోబెల్ బహుమతులు అందరూ చదివే ఉంటారు కదా! మనకి జీకే అనగానే ఫస్ట్ గుర్తొస్తది నోబెల్ బహుమతులు, ఐక్యరాజ్య సమితి వీటి గురించి పర్ఫెక్ట్ ఉంటారు కదా! నేను జస్ట్ మిమ్మల్ని ఒక ఛాలెంజ్ తీసుకోండి. జస్ట్ 10 క్వెషన్స్ అడుగుతా. 10/10 తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది వేరే నేను ఏదో టాపిక్ చెప్పట్లేదు. అందరికి తెలిసిన టాపికే చెప్తున్నా. పోనీ 10/10 కాకపోతే చివరికి 9/10 అన్న తెచ్చుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను ఇప్పుడు చెప్తాను. ఒక్కొక్క క్వెషన్ చూపిస్తాను. జస్ట్ పాస్ చేసి మీ ఆన్సర్ ఏదో మీరే రాసుకోండి లేకపోతే గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత దానికి నేను చెప్పిన దానికి మీరు అనుకున్న దానికి కరెక్ట్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కరెక్ట్ మార్క్సే తెలియజేయండి. ఇప్పుడు మీరు 10 అని రాసినంత మాత్రాన మీకు 10 రాకపోయినా 10 అని కామెంట్ చేసినంత మాత్రాన మీకు వచ్చే ప్రైజ్ ఏం లేదు. సో ఒక జెన్యూనిటీ మీ గుండె పైన మీరు చేసుకొని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. అదే విధంగా పక్కన వాళ్ళకి కూడా అంటే ఇవి చూసే వాళ్ళకి కూడా అయ్యో నాకంటే ఇంకా బాగా చదువుతున్నారు, చాలా మంది బాగా చదువుతున్నారు, నేను వాళ్ళకంటే ఎక్కువ చదవాలనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి తక్కువ మార్కులు వస్తే మీకు కూడా అర్థం అవ్వాలి. ఇంత ఈజీ టాపిక్ ని నేను ఈ విధంగా ఎందుకు నేను తక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నాను, ఎక్కడ ప్రిపరేషన్ లో లోపం ఉందో కూడా మీకు అర్థమవుతుంది. సో నేను చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. ఈ మొత్తం దాదాపు ఎన్ని సెట్లు అంటే 100కి పైగా సెట్లు ఎగ్జామినేషన్స్ రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఈ 2025 లో. దాని నుంచి నేను క్వశ్చన్ తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ 3-4 క్వశ్చన్లతో ఒక క్వశ్చన్ తయారు చేశాను నేను. ఎందుకంటే కొద్దిగా టఫ్ గా ఉండాలని చెప్పేసి. సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. అదే విధంగా ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన జీకే బుక్ లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఉన్నాయండి. కావాలంటే మీరు ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో మీ దగ్గర పెట్టుకోండి, మీకు ప్రతిదీ దొరుకుతుంది. నేను చెప్తాను అది కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా తొందరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైతే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో నోబెల్ బహుమతుల స్థాపన మరియు పరిపాలనకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్, ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో 5 రంగాలతో పాటు ఆర్థిక శాస్త్రాన్ని కూడా చేర్చారు. సో ఈ క్వశ్చన్ ఎట్లా వచ్చిందంటే, ఆ నోబెల్ తన వీలునామాలో ఎన్ని రంగాలని చేర్చారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. దాంట్లో కింద ఆప్షన్ 1, 2, 3, 5 ఇట్లా ఇచ్చాడు. నేను దాన్ని ఈ విధంగా మలుచుకున్నాను అనమాట. ఒక 5-6 క్వశ్చన్ కలిపి ఒక క్వశ్చన్ గా తయారు చేశాను. కొద్దిగా మీకు టఫ్ గా ఉండాలి, మంచి కాంపిటీషన్ ఉండాలి. సో సెకండ్ ఆప్షన్, నోబెల్ ఫౌండేషన్ విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. ఒకే విభాగంలో గరిష్టంగా 3 వ్యక్తులను మించి బహుమతి పంచుకోకూడదు అన్నాడు. సో ఏది కరెక్ట్? సో కరెక్ట్ ఆన్సర్ ఏది మీరు ఒకసారి గెస్ చేయండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది, అంటే 3 మాత్రమే కరెక్ట్. అంటే ఆప్షన్ బి అనేది రైట్. సో మిగతా 2 ఆప్షన్స్ రాంగ్. ఎందుకంటే ఆల్ఫ్రెడ్ తన వీలునామాలో మొత్తం 5 రంగాలను చేర్చారన్నారు కదా. ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్ 4 చేర్చారు. ఆర్థిక శాస్త్రాన్ని చేర్చలేదు అసలు. ఎందుకంటే ఆర్థిక శాస్త్రానికి 1968లో స్థాపించబడింది. 1969 నుంచి ఆర్థిక శాస్త్రానికి అవార్డు అనేది ప్రదానం చేస్తున్నారు. అంతకుముందు లేదు. సో కాబట్టి అది రాంగ్. నోబెల్ ఫౌండేషన్ విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది అన్నాడు. కానీ నోబెల్ ఫౌండేషన్ ఎప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనదు, అకాడమీల ద్వారా జరుగుతుంది ఎప్పుడు కానీ నోబెల్ విజేతల ఎంపిక అనేది. సో ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 మాత్రమే. అంటే ఆప్షన్ బి అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కాదు, ఏది సరైనది కాదు అన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏ, దీనిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది అన్నాడు. ఇతర నోబెల్ బహుమతుల వలె కాకుండా దీన్ని ఓస్లేలో ప్రదానం చేస్తారు అన్నాడు. సో అభ్యర్థుల నామినేషన్ వివరాలను 50 ఏళ్ల వరకు రహస్యంగా ఉంచుతారు అన్నాడు. ఆప్షన్ డిలో ఇది కేవలం వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడుతుంది, సంస్థలకు ఇవ్వబడదు అన్నాడు. ఈ నాలుగిట్లో సరైనది కాదు ఏది అన్నాడు. అంటే సరైనది కాదు అన్నాడు. అంటే 3 సరైనవి ఉన్నాయి, ఒకటి మాత్రం రాంగ్ ఉందంట. సో ఏది చెప్పండి? ఆప్షన్ డి అనేది రాంగ్, మిగతా 3 రైట్. సో నోబెల్ శాంతి బహుమతిని మనకి నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది ప్రదానం చేస్తుంది. మిగతా అన్ని స్వీడిష్ కమిటీలు ప్రదానం చేస్తాయి. సో ఆప్షన్ బి, నోబెల్ బహుమతుల వలె కాకుండా దీన్ని ఓస్లేలో ప్రదానం చేస్తారంట. రైట్ ఇది కూడా. ఎందుకు? మిగతా బహుమతులన్నిటి స్వీడన్ లో ప్రదానం చేస్తారు. ఆప్షన్ సి చూడండి, అభ్యర్థుల నామినేషన్ వివరాలను 50 ఏళ్ల వరకు రహస్యంగా ఉంచుతారంట. రైట్ ఇది కూడా రైట్. ఒకవేళ నామినేషన్ సపోజ్ కి ఇప్పుడు ట్రంప్ ఉన్నారు, ట్రంప్ ని వేరే దేశాలు ఏమన్నా నామినేట్ చేసే అనుకోండి, వాళ్ళంతటి వాళ్ళు చెప్పుకోవచ్చు. కాకపోతే నోబెల్ కమిటీ మాత్రం చెప్పదు. 50 ఏళ్ల వరకు రహస్యంగా ఉంచుతుంది ఎవరు నామినేట్ చేశారనే విషయాన్ని. సో కాబట్టి ఇది కూడా రైట్. ఇది కేవలం వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడుతుంది, సంస్థలకు ఇవ్వబడదండి. చాలా సంస్థలకు ఇప్పటి వరకు ఇచ్చారు. సో కాబట్టి ఇది రాంగ్. సో నెక్స్ట్, మహాత్మా గాంధీకి నోబెల్ బహుమతి రాకపోవడానికి సంబంధించి కింది స్టేట్మెంట్లను విశ్లేషించండి. గాంధీ మొత్తం 5 సార్లు నామినేట్ అయ్యారు. ఆప్షన్ 2, 1948లో ఆయన మరణించిన తర్వాత మరణానంతర బహుమతి ఇవ్వడానికి నోబెల్ బహుమతులు అంగీకరించలేదు అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు అంట. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి. ఒకటోది రైటే, రెండవది కూడా రైటే. అంటే సరైన సమాధానం ఎంచుకోమన్నాడు కదా, రెండు సరైనవే. గాంధీ ఇప్పటివరకు 5 సార్లు నామినేట్ అయ్యారు. మొదటిసారిగా ఎప్పుడయ్యారు? 1937లో అయ్యారు. ఆ తర్వాత 1938లో అయ్యారు, 1939లో అయ్యారు, 1947లో అయ్యారు, 1948లో అయ్యారు. కానీ నామినేట్ అయ్యారు కానీ 1937, 38, 39 ఇలా ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల, కొన్ని రాజకీయాల కారణాల వల్ల ఇవ్వలేదు. కానీ 48లో ఇద్దాం అనుకున్నారు కానీ అప్పటికే ఆయన చనిపోయారు. మరి ఆయన వీలునామా ఎవరికి రాయలేదు. ఆ బహుమతిని అంటే లీగల్ హెయిర్స్, ఆయన వారసులు ఎవరు లేరు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి నోబెల్ బహుమతుల కండిషన్స్ అనేవి నిరాకరించింది. సో కరెక్ట్ ఏది రెండిట్లో? 1 మరియు 2.
ఆర్ఆర్బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్టీ, ఆర్ఆర్బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4 లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగానే తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఈ కింది జతలను పరిశీలించండి. నోబెల్ గ్రహీతలు పేర్లిచ్చాడు, రంగం ఇచ్చాడు. మేడం క్యూరీ అంట భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో పొందినారు అని ఇచ్చాడు. లైసెన్స్ ఫాలోయింగ్ వచ్చేసి రసాయన శాస్త్రం, శాంతిలో పొందినారని ఇచ్చాడు. జాన్ బార్టీన్ వచ్చేసి భౌతిక శాస్త్రంలో 2 సార్లు పొందారని ఇచ్చారు. ఫెడరింగ్ సాంగర్ వచ్చేసి రసాయన శాస్త్రంలో 2 సార్లు పొందారని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ 2 మాత్రమే. అంటే 2 మాత్రమే అంటే ఈ వీటిలో 2 మాత్రమే మ్యాచ్ అయినాయి అన్నాడు. ఆ 2 ఏదో వదిలేసేయండి. ఆప్షన్ బి 3 మాత్రమే మ్యాచ్ అయినాయి అంటున్నాడు. ఆప్షన్ సి అన్ని మ్యాచ్ అయినాయి అంటున్నాడు. ఆప్షన్ డి 1 మాత్రమే మ్యాచ్ అయింది అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అన్ని సరిపోయాయి. మేడం క్యూరీ గారికి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో వచ్చింది. పాలింగ్ గారికి రసాయన శాస్త్రం, శాంతిలో వచ్చింది. జాన్ బార్టిన్ గారికి భౌతిక శాస్త్రంలో 2 టైమ్స్ వచ్చినాయి. ఫెడరిక్ సాంగర్ గారికి రసాయన శాస్త్రంలో 2 సార్లు వచ్చినాయి. ఎన్టీపీసీ మన సిబిటీ 1లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ఇంకోటి. లైసెన్స్ పాలింగ్ గారికి అంటే వీళ్ళందరికీ సపోజ్ మేడం క్యూరీ గారికి ఒక అవార్డు వచ్చింది అనుకోండి. నోబెల్ బహుమతి ఒకటి ఇస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి నోబెల్ బహుమతిలో గరిష్టంగా 3 వ్యక్తుల్ని ఇచ్చుకోవచ్చు. అయితే నోబెల్ బహుమతి ఇచ్చినప్పుడు మేడం క్యూరీ గారికి ఇచ్చారు, మేరీ క్యూరీ గారికి ఇచ్చాడు గారికి ఇచ్చారు. సేమ్ దీన్ని ఇంకొకరికి కూడా ఇచ్చారు. అంటే ఒకటే బహుమతిని ఇద్దరిని పంచుకోవడానికి ఇచ్చారు. కానీ లైసెన్స్ పాలింగ్ గారికి మాత్రము సెపరేట్ గా ఇండివిజువల్ గా వచ్చినాయి. రసాయన శాస్త్రంలో ఆయనకి ఒక్కరికే వచ్చినాయి. శాంతిలో కూడా ఆ ఇయర్ కి ఒక్కరికే వచ్చినాయి. కానీ మేరీ క్యూరీ గారికి, అదేవిధంగా జాన్ బార్టిన్ గారికి, ఫెడరిక్ సాంగర్ గారికి వేరే వాళ్ళతో పంచుకోవడం జరిగింది. సో కాబట్టి ఈ లైసెన్స్ పాలింగ్ వ్యక్తి గురించి కొద్దిగా జాగ్రత్తగా చదువుకుంటే మీకు నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ చంద్రశేఖర్ పరిమితికి సంబంధించి నోబెల్ బహుమతి పొందిన చంద్రశేఖర్ గురించి కింది వాటిలో ఏది సరైనది? ఆయనకి 1930లో సివి రామన్తో కలిసి బహుమతి వచ్చింది. నక్షత్రాల పరిణామ క్రమము మరియు నిర్మాణంపై ఆయన చేసిన సైద్ధాంతిక అధ్యాయాలను 1983లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన భారత పౌరుడిగా ఉన్నప్పుడు ఈ అవార్డు పొందారు. ఆయన సాహిత్యంలో కూడా నామినేట్ అయ్యారు. సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ చెప్పండి మీరు? ఎంతమంది కరెక్ట్ చెప్తారు? దాదాపు 90% మెంబర్స్ కరెక్ట్ చెప్పలేరు. సో వీటిలో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్, మిగతా అన్ని రాంగ్. సో ఆయనకి 1930లో వచ్చిందన్నారు. సో 1983లో ఈయనకి అవార్డు రావడం జరిగింది. ఎవరితో కలిపి వచ్చింది కూడా అడుగుతారు. మళ్ళీ ఈయనకి ఒక్కడికి ఇండివిజువల్ గా రాలేదు. విలియం ఫౌలర్, గుర్తుపెట్టుకోండి, విలియం ఫౌలర్. ఈయనతో కలిపి ఈయనకి 1983లో అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ ఆయన భారత పౌరుడిగా ఉన్నప్పుడు వచ్చారంట. ఈయనకి 1983లో ఇచ్చినప్పుడు ఆయన అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. సో భారతదేశ పౌరసత్వం అనేది లేదు. ఆయనకి సాహిత్యంలో కూడా నామినేట్ అయ్యారంట. సాహిత్యంలో నామినేట్ అవ్వలేదు. సో ఆయన కేవలం ఆప్షన్ బి మాత్రమే సరైన సమాధానం. నెక్స్ట్ 6వది, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గురించి కింది వాక్యాలలో ఏది నిజం? ఇది 1901 నుంచి ఇస్తున్నారంట. దీనికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అనేది ఇందాకే చెప్పుకున్నాం 1969 నుంచి ఇస్తున్నారని. సో దీనికి ఈజీగా ఆన్సర్ మీరు చెప్పేయచ్చు దీనికి. సో కింది వాక్యాలలో
అమర్త్య సేన్ 1901 నుంచి ఇస్తున్న నోబెల్ విభాగాలలో ఒకటి కాదు అంట. అంటే ఇది రైటే. అంటే 1901 నుంచి ఇవ్వట్లేదు అన్నాడు. సో ఇది రైటే. అమర్త్య సేన్ 1998లో వెల్ఫేర్ ఎకనామిక్స్ లో చేసిన కృషికి దీనిని పొందారు. దేనిని పొందారు? ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారంట. రైటా రాంగా? 2019లో అభిజిత్ బెనర్జీకి ప్రపంచ పేదరిక నిర్మూలనపై చేసిన ప్రయోగాత్మక కృషికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. రైటా కాదా? కావాలంటే మీరు చూసుకోండి. అభిజిత్ బెనర్జీ గురించి మన బుక్ లో క్లియర్ గా మనకి ఇచ్చారు. 2019లో రీసెంట్ గా ఆయనకు ఎవరితో పాటు వచ్చింది? భారత మూలాలు ఉన్న వ్యక్తి ఈయన. సో ఈయనకు కూడా వచ్చిందని కూడా క్లియర్ గా ఉంది. కావాలంటే చూసుకోవచ్చు. సో మూడిట్లో ఏది రైట్ అంటే ఆప్షన్ డి కరెక్ట్. మూడు రైటే. నోబెల్ బహుమతి 1901 నుంచి ఇవ్వట్లేదు. సో ఇది రైటే. అమర్త్య సేన్‌కి 1998లో వచ్చింది. ఇది రైటే. 2019లో అభిజిత్ బెనర్జీ గారికి వచ్చింది. సో ఇది రైటే. దేనికి వచ్చిందంటే పేదరిక నిర్మూలనకి సంబంధించి ప్రయోగాత్మక ఒక కృషి చేసినందుకు గాని వచ్చింది. నెక్స్ట్ నోబెల్ బహుమతుల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కింది వాటిలో ఏది ఇన్ఎలిజిబుల్, అర్హత లేనిది అన్నాడు. ఒక వ్యక్తి తనను తాను నామినేట్ చేసుకోవడం ఇన్ఎలిజిబులా? గతంలో నోబెల్ పొందిన వారు ఇతరులను నామినేట్ చేయడం ఇన్ఎలిజిబులా? విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు నామినేట్ చేయడం ఇన్ఎలిజిబులా? అంతర్జాతీయ న్యాయస్థానాల సభ్యులు నామినేట్ చేయడం ఇన్ఎలిజిబుల్. ఈ నాలుగిట్లో ఏది అర్హత కాదు అంటే ఫస్ట్ అర్హత కాదు, మిగతా అన్ని రైటే. ఇది ఒకటే అర్హత కాదు. ఒక వ్యక్తి నాకు నోబెల్ బహుమతిని ఇవ్వండి అని చెప్పేసి నామినేట్ చేసుకోవడానికి లేదు. ఎవరైనా చేయొచ్చు కానీ అతన్ని సపోజ్ ట్రంప్ గారు ఏమన్నారు? నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన ప్రయత్నించాడు. కానీ అతన్ని వేరే దేశాలో, వేరే సంస్థలో, వేరే ఇండివిజువల్ వ్యక్తిలో ఎవరొకళ్ళు నామినేట్ చేయాలి కానీ ఆయనంతటా ఆయన నేను నామినేట్ చేసుకుంటాను, నన్ను నేనే నాకే ఇవ్వండి అని చెప్పేసి చెప్పడానికి లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ అనేది మనకి రాంగ్ అవుతుంది. అంటే నోబెల్ బహుమతుల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కింది వాటిలో ఏది అర్హత లేనిది అంటే ఈ ఫస్ట్ అర్హత లేనిది. కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కి 1921లో నోబెల్ బహుమతి ఏ అంశంపై లభించింది? మాక్సిమం ఇది 99% మంది తప్పు చెప్తారు. కావాలంటే టైం తీసుకోండి, ఒక పాస్ చేయండి, చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సాపేక్షక సిద్ధాంతమా? కాంతి విద్యుత్ ప్రవాహమా? బ్రౌనినియన్ మోషనా? ద్రవ్యరాశి శక్తి సమతుల్యత. E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇది చాలా సార్లు మీరు వినే ఉంటారు. సో ఈ నాలుగిట్లో ఏ అంశంపై లభించింది అంటే చాలా మంది 99% మంది దేనికి పెడతారు చెప్పనా? E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కి పెడతారు. ఎందుకంటే ఈ ఫార్ములా మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఐన్‌స్టీన్ అంటేనే E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటేనే ఐన్‌స్టీన్. సో మరి దీనికే నోబెల్ బహుమతి వచ్చిందంటే దీనికి కాదు. బ్రౌనినియన్ మోషన్ కూడా కాదు. దేనికొచ్చింది మనకి? సాపేక్షక సిద్ధాంతం. మళ్ళీ ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సాపేక్షక సిద్ధాంతం కూడా ఆయన ఆయన పేరు వింటే సాపేక్షక సిద్ధాంతం కూడా వస్తుంది. మరి దీనికి ఇచ్చారంటే దీనికి కూడా కాదు. మరి దేనికి ఇచ్చాడంటే కాంతి విద్యుత్ ప్రభావం నియమం గురించి, లా ఆఫ్ ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ గురించి ఆయనకి నోబెల్ బహుమతి లభించింది. ద్రవ్యరాశి శక్తి సమతుల్యతకి ఎందుకు ఇవ్వలేదు అంటే, సాపేక్షక సిద్ధాంతానికి ఎందుకు ఇవ్వలేదంటే, ఎప్పుడైతే ఆయనకి ఈ నోబెల్ బహుమతి ఇస్తున్నారో 1921లో అప్పటికే ఈ నియమాలన్నీ ఉన్నా గానీ వాటిపైన ఇంకా కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఆయన చెప్పింది కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇంకా కొంతమంది రీసెర్చ్ చేస్తున్నారు. సో కాబట్టి వాటికి ఇవ్వకుండా కాంతి విద్యుత్ ప్రభావ నియమానికి మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఈ నోబెల్ బహుమతి ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన సాపేక్ష సిద్ధాంతము ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిందే కరెక్ట్, ఆయన ప్రయోగాలే కరెక్ట్ అని చెప్పేసి ఇప్పటికీ సైన్స్ అనేది నమ్ముతుంది. నెక్స్ట్ 9ది మరణానంతరం నోబెల్ బహుమతులకు సంబంధించి ప్రస్తుత నియమం ఏమిటి? సో ఎట్టి పరిస్థితుల్లోనూ మరణానంతరం ఇవ్వకూడదు. ఇది రైటా? అక్టోబర్లో విజేతగా ప్రకటించిన తర్వాత డిసెంబర్లో అవార్డు ప్రదానోత్సవానికి ముందు మరణిస్తే బహుమతి ఇవ్వవచ్చు. ఇది రైటా? కేవలం శాంతి బహుమతికి మాత్రమే మరణానంతరం మినహాయింపు ఉంది. ఇది రైటా? ఫౌండేషన్ ప్రత్యేక అనుమతితో ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది రైటా? సో ఏది రైట్? ఈ కింది ప్రస్తుత నియమం ఏది రైట్ అంటే ఇది ఒక్కటి మాత్రమే రైట్, ఇవన్నీ రాంగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణానంతరం ఇవ్వకూడదా? సపోజ్‌కి ఇందాక ఇక్కడ బి ఆప్షన్‌లో చెప్పినట్టు అక్టోబర్‌లో ప్రకటిస్తారు ఎప్పుడు గాని. నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందని. ప్రకటించిన 2 రోజులకే ఆ వ్యక్తి చనిపోయాడనుకో, మరి డిసెంబర్‌లో అవార్డ్ ఇవ్వకూడదా అంటే ఇవ్వవచ్చు. సో అంటే మరణానంతరము ఇవ్వవచ్చు. కానీ మరణించే వ్యక్తికి మాత్రం ప్రకటించకూడదనేది ఒక రూల్ ఉంది. మరణించిన వ్యక్తికి ప్రకటించకూడదు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తికి ప్రకటించకూడదనేది నోబెల్ ఫౌండేషన్ యొక్క రూల్. కానీ ప్రకటించిన తర్వాత మరణిస్తే మాత్రం అతనికి ఇవ్వవచ్చు. సో ఓన్లీ బి మాత్రమే రైట్. నెక్స్ట్ 10వది భారత్ మరియు నోబెల్ బహుమతులకు సంబంధించి కింది జతలను పోల్చండి. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో 1913లో వచ్చిందట. హరగోవింద్ ఖురానా వైద్యశాస్త్రం 1968లో వచ్చిందట. వెంకటరామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రం 2009లో వచ్చిందట. కైలాస్ సత్యార్థి శాంతి 2014లో వచ్చిందట. పైన పేర్కొన్న వారిలో ఎంతమంది అవార్డు పొందే సమయంలో భారత పౌరులు? చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఇద్దరు మాత్రమే, ముగ్గురు మాత్రమే, ఒకరు మాత్రమే. సో ఏది కరెక్ట్? ఏ తప్పు, సి తప్పు, డి తప్పు. అవార్డు వచ్చే టైంలో ఇద్దరు మాత్రమే భారతదేశానికి సంబంధించిన పౌరసత్వం కలిగి ఉన్నారు. వారెవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ కైలాస్ సత్యార్థి. సో ఇది అండి. ఇలా చదివారా మీరు సక్సెస్ అవుతారు. చెప్పండి ఎంతమందికి ఎన్ని కరెక్ట్ చేశారు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్.